టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్కు శ్రీలంక సిరీస్లో చోటు దక్కలేదు. జింబాబ్వే సిరీస్లో అదరగొట్టిన గైక్వాడ్కు ఛాన్స్ దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సిరీస్లో 66 యావరేజ్తో 133 పరుగులు చేసిన యువ బ్యాటర్ను సెలెక్టర్లు కరుణించలేదు. రుతురాజ్ గైక్వాడ్ 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో 71 యావరేజ్తో పరుగులు చేశాడు. ఇందులో గత ఏడాది ఆస్ట్రేలియాపై చేసిన ఒక సెంచరీ కూడా ఉంది. అయితే గైక్వాడ్ బదులు జట్టులో అనూహ్యంగా రియాంగ్ పరాగ్కు స్థానం కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐపీఎల్తో పాటు విజయ్ హజారే ట్రోఫీలో రియాంగ్ పరాగ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ టీ20 అనుభవంలో చూసుకుంటే గైక్వాడ్ ముందు వరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన జింబాబ్వే టూర్లో పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒక మ్యాచ్లో 2 పరుగులు, మరో మ్యాచ్లో 22 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గైక్వాడ్ను పక్కన పెట్టి మరి పరాగ్కు ఛాన్స్ ఇవ్వడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. బీసీసీఐ సెలెక్టర్లు పరాగ్ను నమ్మడంలో ఆశ్చర్యం లేకపోయినా గైక్వాడ్కు మాత్రం స్థానం దక్కాల్సిందే అంటున్నారు నెటిజన్స్. అతడికి బీసీసీఐ అన్యాయం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో జరుగుతున్న 3 టీ20లు 3 వన్డే సిరీస్లకు టీమిండియా స్క్వాడ్ను గురువారం ప్రకటించారు. బిగ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్కు టీ20 కెప్టెన్గా నియమించారు. వన్డేలకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ కూడా వన్డే టీంలో చోటు దక్కింది. 2 ఫార్మాట్లకు శుభం గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.